హలో గాయ్స్, నమస్తే. కల్కి యానిమేషన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ యానిమేషన్ మూవీ ప్రేక్షకుల్ని అలరించిందా అంటే లేదండి. ఇది పిల్లల్ని మాత్రమే అలరించింది, పెద్దల్ని మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అసలు కల్కి మూవీ రిలీజ్ కోసం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో ఇలాంటి యానిమేటెడ్ మూవీని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. ఇలానే అసలు ఒరిజినల్ మూవీ ఇలానే ఉంటుందా అని సదరు ప్రేక్షకుడు డౌట్గా చూడడం జరుగుతుంది. యానిమేటెడ్ మూవీ లాగా అసలు సినిమా ఉండదు. ఇలాంటి యానిమేటెడ్ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ అసల్లో చాలా మట్టుకు ఉండవు. అక్కడక్కడ యాక్షన్ సీన్స్ ఉన్నా ఆ కల్కి మూవీని ఫస్ట్ పార్ట్ 1గా పార్ట్ 2గా మన ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 మొదలు పెడతారు. ఇప్పుడు పార్ట్ 1 జూలైలో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎంతవరకు మనల్ని అలరిస్తుందో చెప్పడం కష్టం. రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అని చెప్పడం కష్టం. కానీ యానిమేటెడ్ మూవీగా వచ్చిన అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన బుజ్జి భైరవ సదరు ప్రేక్షకుల్ని అలరించలేదు. సాధారణ పిల్లవాళ్ళని మాత్రమే అలరించింది. కానీ ఇలానే సినిమా ఉంటే ఒకే ప్రేక్షకుని అలరిస్తుంది. కానీ ఇలాంటి యానిమేటెడ్ రూపంలో సినిమాని తీసుకొస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయం. నేను బల్లగుద్ది చెప్తున్నా, అసలు యానిమేటెడ్ మూవీ లాగా సినిమాని ఉంచితే సినిమా కొంచెం బెడిసిగొట్టే ప్రమాదం ఉంది. యాక్షన్ సీన్స్ అనేది కార్టూన్ రూపంలో ఉండకుండా మామూలుగా గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంటే ప్రభాస్ కల్కి మూవీ సూపర్గా ఉంటుంది. సదరు ప్రేక్షకుల్ని అలరిస్తుందని నేను పక్కా చెప్తున్నాను. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను మరొకసారి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడానికి, ఫ్రాంక్ చెప్పడానికి మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.